జనగలం న్యూస్ కి స్వాగతం. గుంతకల్లు పట్టణం బీరప్ప గుడి సర్కిల్ నందు గుంతకల్ నియోజకవర్గం కురువ సామాజిక వర్గం ప్రజలు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ 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 భక్త కనకదాసు కాంచు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా కురువల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం, గుంతకల్ ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి మరియు ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ, జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటకు నిదర్శనం భక్త కనకదాసు మరియు రామాయణ రచయిత కర్త వాల్మీకి మహర్షి అని, రాజకీయాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్నీ కలిసి ఉంటేనే ఎప్పటికైనా విజయం సాధించగలమని ఈ సందర్భంగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు నియోజకవర్గ కురుబ సామాజిక వర్గం ప్రజలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేజ్ బాగాలేదు. అత్యున్నత మహానతులు మన కురుబ పెద్దలు నాయకుడి నేను 8 గంటలకి వచ్చా. కానీ ఏమీరూరులో పెద్ద బహిరంగ సభ మొట్టమొదటిసారిగా మన కులాసుల దగ్గర ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు కాబట్టి అది 2 గంటల లోపల ముగుస్తారు. కాబట్టి అత్యవసరంగా వెళ్లాల్సినటువంటి సందర్భంలో నేను వెళ్ళేదానికి మీరంతా కూడా పర్మిషన్ ఇస్తే వెళ్తున్నా. ఏది ఏమైనా ఈ రోజున మన పూజ్యులు పెద్దలు మన కుల దైవం భక్త కనకదాసు యొక్క విగ్రహావిష్కరణ ఈరోజు జరగాల్సి ఉంది. అయితే వాళ్ళు వచ్చే వరకు టైం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. ఈ రోజు మన కులస్తులందరూ కూడా ఐకమత్యంతో ఈరోజు మన ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఆయన అడుగుజాడలో మనమంతా కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనం కూడా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు చైతన్యం వెల్లువిరుస్తూ ఉంది. అన్ని ప్రాంతాల్లో ఈ రోజు కాల్సిన విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం కూడా చదివి సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మనం కూడా ఆర్థికంగా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు చక్కని కళ్యాణ మండపం కట్టుకున్నారు. ఈ రోజు ఇక్కడ గుంతకల్లో చాలా సంతోషమైంది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా